Dear Disables, it's a privilege to share one of the most profound texts in human history, the Bhagavad Gita. The Bhagavad Gita is not a spiritual guide, but a practical manual for living a balanced and పర్పస్ఫుల్ లైఫ్. మిత్రులారా, భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక మార్గం మాత్రమే కాదు, అది ఒక ఆచరణాత్మకమైనది, అమూల్యమైన విధానాన్ని, ఒక జీవన విధానాన్ని ఒక క్రమబద్ధీకరణ చేయడానికి ఉపయోగపడే గ్రంథమే ఈ భగవద్గీత. Important life lesson from Bhagavad Gita. Give your best and don't worry about the result. ఉత్తమమైన పని చేయండి, ఫలితాలు ఆశించకుండా పని చేయండి అని భావం. హ్యావ్ నో ఫియర్, భయం లేకుండా ఉండండి. దేనికి చింతించాల్సిన పని లేనే లేదు. మీరు భయపడితే ఆ పనిని చేయలేరు, అందుకని భయం లేకుండా చేయండి. యాంగర్ మిస్లీడ్స్ ఏ పర్సన్. మన కోపం వల్ల ఆ పని మనం సరిగా చేయలేము, అందుకని కోపాన్ని మన కంట్రోల్గా అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించేటట్టుగా మనం పని చేసుకోవాలి. మిత్రులారా, డోంట్ డౌట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అనుమానించుకోవడం ముందు మానండి. నేను చేయలేనేమో, అమ్మో నేను నాకు చేత కాదేమో, నేను చేయగలనా, ఇలాంటి డౌట్స్ పెట్టుకుంటే మీ లక్ష్యాన్ని సాధించలేరు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ది బెస్ట్. అంటే అన్నీ మన మంచికే, మన ప్రయత్నం చేద్దాం, ఉత్తమంగా చేద్దాం, అది కూడా మన మంచికే జరిగింది అనే భావనతో మనం ముందుకెళ్ళాలి. ఆల్వేస్ థింగ్స్ పాజిటివ్. ఇది మనకు తెలిసిన విషయమే, అందరికి తెలిసింది. ఆల్వేస్ థింక్ పాజిటివ్ అంటే థింగ్స్ అంటే నీ ఆలోచనలు. థింక్ ఎల్లప్పుడూ సానుకూలంగా మంచిగా ఆలోచించాలి నీ ఆలోచనల విధానాన్ని. ఇలా భగవద్గీతలో ఎన్ని విషయాలు మనం ఎన్ని తెలుసుకుంటున్నా ఇంకా మనకు భగవద్గీత నేర్పుతూనే ఉంటుంది. అందుకని ఖచ్చితంగా మిత్రులారా, భగవద్గీత రోజు ఒక్క శ్లోకమైనా చదవండి మిత్రులారా. జై గురుదత్త. శ్రీమాత్రే నమః.